బోధన్ పట్టణంలోని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో చేపట్టిన రోడ్లు, డ్రైన్లు, కలవటుల మరమ్మతుల పర్యటన మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఎలక్షన్ స్టంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునైద్ అహ్మద్ ఖలీల్ విమర్శించారు. గత ఏడాది శక్కర్ నగర్ నుంచి తట్టికోట్కు వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కల్వర్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదని, అలాంటప్పుడు ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పడం నమ్మశక్యంగా కాదన్నారు. ముఖ్యంగా ఈ కల్వర్ట్తో పాటు వనియల్ టాకీస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కల్వర్ట్ను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆప్ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తీర్పు ఇస్తారని అన్నారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. కొద్ది రోజుల కిందట బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారు వారి టీంను తీసుకొని బోధన్ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత అధికారులను తీసుకొని, కమిషనర్ గారిని తీసుకొని, వాళ్ళ యొక్క టీంని తీసుకొని బోధన్ పట్టణం మొత్తం మున్సిపల్ ఏరియా తీరడం జరిగింది. ప్రతి ఏరియాలో, ప్రతి వార్డులో వెళ్ళి ఎక్కడ డ్రైన్ అవసరం ఉందో, ఎక్కడ కల్వర్ట్ అవసరం ఉందో, ఎక్కడ రోడ్ అవసరం ఉందో వాళ్ళు సందర్శించి ఇన్స్పెక్షన్ చేశారు. ఏమని చెప్పారు? 18 కోట్ల రూపాయల ఫండ్ రాబోతుంది, అది కరెక్ట్ అయిన జాగాలో పెట్టగలుగుతామా లేదా అది సందర్శించారు. కానీ అది చాలా అబద్ధం. అది ఎందుకు అబద్ధం అంటే, ఇప్పుడు కొద్ది రోజుల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నది కాబట్టి అది ఒక పొలిటికల్ స్టంట్. అదే మీరు కరెక్ట్గా ఉంటే 2 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పూర్తయిన తర్వాత ఇక్కడ పక్కకు వెనక కనబడే ఈ కల్వర్టు సంవత్సరం దగ్గర దాటింది. ఈ సంవత్సరం దగ్గర 10 నుంచి 12 నెలలు అయినా కూడా ఒక్క కల్వర్టు పని పూర్తి కాలేదు. ఈ ప్రాంతానికి ఇది హెవీ బిజీ రోడ్. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మీకు దుమ్ము కనబడుతుంది చూడండి. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఇండ్లలో దుమ్ము వెళ్తుంది. ఇటు పక్కకు ఒక హై స్కూల్ ఉన్నది. హై స్కూల్లో పొద్దు రాత్రంతా దుమ్ము, అక్కడ పిల్లలకు బెంచ్లో కూర్చోటానికి ఇబ్బందులు ఉన్నది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళలు కానీ ఇక్కడికి బండ్లు తీసుకొస్తే వాళ్ళు స్కేటింగ్ అయిపోయి బండల కింద పడిపోతున్నారు. మరి మీరు 2 సంవత్సరం దాటినా ఈ ఒక్క కల్వర్ట్ పని పూర్తి కాలేదు. మరి ఒకటేసారి మీరు బోధన్ పట్టణాలు మొత్తం తిరిగి బోధన్ పట్టణ ప్రజలు ఒక పొలిటికల్ స్టంట్ అనేది చేశారు, కానీ పనితీరు మాత్రం మీరు చేయాలనుకునే శ్రద్ధలో లేరు. అదే నేను ప్రశ్నిస్తున్నా. మరి మీరు ఒక్క సంవత్సరంలో ఒక్క కాలువలు కట్టలేని వాళ్ళు రాబోయే రోజుల్లో ఏం కడతారు? బోధన్ మున్సిపల్ సిబ్బంది 3 సార్లు టెండర్లు పెడతారా ఒక కల్వర్ట్కి? ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలతో సైడ్ వార్డులు, 6 లక్షల రూపాయలతో ప్లాట్ఫామ్, 5 లక్షల రూపాయలతో మళ్ళీ సైడ్ వాల్స్ కట్టారు. ఇప్పటి వరకు ర్యాంప్కు టెండర్ వేయకుండా పెట్టారు. మరి ఆ ర్యాంప్ ఎప్పుడు పని అవుతుంది? ఆ ర్యాంప్ పని పూర్తి ఎప్పుడు అవుతుంది నేను అడుగుతున్నా. వినాయక చవితి అట్లనే పండుగ వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఉరుసు కూడా అట్లనే వెళ్ళిపోయింది, దసరా కూడా అట్లనే వెళ్ళిపోయింది. కానీ ఈ రోడ్డు పైన ఇబ్బందులు తక్కువ కాలేదు. ఈ రోడ్డు అక్కడికి వెళ్ళి అక్కడ దాకా దుమ్ము చూడండి, మొత్తం దుమ్ము మొత్తం. ఇది మున్సిపాలిటీ పని కాదా? మరి స్పెషల్ ఆఫీసర్ని అడిగే ప్రయత్నం మీరు చేయలేదా? మరి మీ ముందుకు ఈ ఇంజనీరింగ్ సెక్షన్ ఈ కల్వర్ట్ పని తీసుకొచ్చినప్పుడు మీరు ఒక 2-3 లక్షల రూపాయలు పెట్టలేకపోయారు. బోధన్ పట్టణం అన్ని కల్వర్ట్లు ఎట్లా పెడతారని సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా. బోధన్ పట్టణ ప్రజలు గమనించాలా. 2 సంవత్సరాలు దాటిన, ఈ 1 సంవత్సరం దాటిన కల్వర్ట్ పూర్తి కాలేదు. రాబోయే రోజుల్లో అన్ని వార్డులలో ఏం పని చేస్తారు? ప్రజల్ని వీళ్ళు మొత్తం మబ్బు పెడతారు, మొత్తం జూట మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. అంతేకాని బోధన్ పట్టణ అభివృద్ధి కోసం వీళ్ళు పనిచేయరు. కాబట్టి కొత్త నాయకులను ఎన్నుకోవాలని, అదేవిధంగా వార్డు కమిటీలు వేసి అందరు కలిసి ఒకళ్ళని యునానిమస్ చేసుకోండి. వాళ్ళన్నా కష్టపడి వార్డుని అభివృద్ధి విధంగా పనిచేస్తారని ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. సుదర్శన్ రెడ్డి గారు, ఈ ర్యాంప్ మీరు వెంటనే కంప్లీట్ చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ దీనిపైన ధర్నా ప్రదర్శన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.